కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేరుస్తూ ప్రభుత్వం పంపిణీ చేసిన పింఛన్ల సొమ్ములతో పేదల బతుకుల్లో ప్రతి నెల పండుగ వాతావరణం నెలకొంటుందని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుతో కలిసి చిత్తూరు నగరపాలక సంస్థలో పరిధిలో 8వ వార్డు శ్రీనివాస్ నగర్లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ను పంపిణీ చేశారు. అవతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్ సొమ్ములను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 2000 పెన్షన్ 3000 పెంచడానికి 5 ఏళ్లు సమయం తీసుకుందని, కానీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి 3000 పెన్షన్లు 4000కు పెంచడంతో పాటు 3 నెలల బకాయిలను కలిపి అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. లోకల్గా పెట్టండి పక్కన ఇంకెవరు పెట్టలేదా ఏదో గేట్ పుస్తకంగా ఉంది ఏమా 3000 కాస్త 4000 ఇస్తా ఉంటారు కదా, తెలుసా? అదన్నా ఎవరు ఇచ్చేదే? ఇక్కడున్నాడు చూడు, ఆయన్నే. 100 ఏళ్ళు బాగుండాలని ప్రార్థించండి, డబ్బులు వచ్చినప్పుడన్నా ఒకరోజు. చిన్నక్కన ఎంత? ఈ 1000 ఎక్స్ట్రా ఎవరు ఇస్తా ఉండేది? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇస్తా. ఓకేనా? 4000 10,000 రూపాయలు వచ్చిందంటే ఈయన మెయిన్. ఇది ఫస్ట్ టైం ఇస్తా ఉండేదన్న పెన్షన్ ఎంత ఇస్తా ఉంటారా? అట్లా చెప్పలేదు నేను, ఇంకా కొంచెం రెడీ చేసి ఇవాళ మార్చి 1వ తేదీ పెన్షన్ కార్యక్రమాన్ని మా కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు పర్యటన విచ్చేసి పెన్షన్ కార్యక్రమం ఇవ్వబోతున్నారు. సో ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ఒక మంచి పండుగ వాతావరణం. ఎందుకంటే గత ప్రభుత్వము 2000 నుండి 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. అదే మా ప్రభుత్వము మాట ఇచ్చిన ప్రకారం 3000 కాస్త 4000 చేస్తూ అడిషనల్గా 3 నెలలది కూడా కలిపి ఫస్ట్ మంత్ 7000 ఇచ్చిన ఘన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకే దక్కింది. అలాగే ప్రజల కష్టాలని మేము ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళకి ఇస్తుంటే ఆ డబ్బు అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా మాకు అర్థమైంది. కాబట్టి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నందమూరి శ్రీ తారక రామారావు గారు అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ అంచెలంచెలుగా ఆ స్థాయికి తగ్గట్టు పెంచుకుంటూ వారి మనసులు దోచిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా చిత్తూరు డివిజన్ 50 వార్డుల కార్పొరేటర్లకి, మాజీ కార్పొరేటర్లకి, అలాగే మా నాయకులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, ప్రతి పెన్షన్ కార్యక్రమం రోజు ఏదో ఒక వార్డులో ఆల్టర్నేటివ్గా ప్రతి ఒక్కరు కూడా పోయి పెన్షన్లు ఇస్తే అది మన ప్రభుత్వం ఇచ్చినట్టుగా ప్రజల్లోకి ఇంకా బాగా రీచ్ అవ్వాలి. ప్రజలకి కూడా తెలియాలి మన ప్రభుత్వం ఎంత లోటులో ఉంటే కూడా పెన్షన్ కానీ, జీతాలు కానీ, అలాగే సకాలంలో మనం అభివృద్ధి కూడా ఈరోజు మీరు చూస్తే ఇక్కడ కాలువలు కానీ, రోడ్లు కానీ, అంటే సమపాలనలో ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో న్యాయపరంగా తీసుకొని పోయి 2014 నుంచి 1,70 లక్షలు ఈ వార్డులో మాత్రం పెట్టింది. ఈ 8వ వార్డులో 2014 నుండి 19 దాకా 1,70 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా మా ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టినట్టు 3,20 కోట్ల రూపాయలని నిన్న బడ్జెట్లో మన బడ్జెట్ ఫైనాన్స్ మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అగ్రికల్చర్కి అయితే ఏమి, డెవలప్మెంట్కి అయితే ఏమి, పెన్షన్కి అయితే ఏమి, సూపర్ 6లోని 4 అంశాలపైన కూడా బడ్జెట్లో నిన్న బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఏదైతే మేము మాట ఇచ్చామో ఎలక్షన్లకు ముందు అదే ప్రకారం కూడా మా ప్రభుత్వం నడుచుకుంటుందని ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.
ఆనరబుల్ ఎంపీ గారు, చిత్తూరు ఎమ్మెల్యే గారు, దొరబాబు గారు, చూడా చైర్మన్ గారు, మేము కలిసి అందరికీ పెన్షన్లు పంచడం జరిగింది. ఈ పెన్షన్స్ 8th వార్డులో ఇచ్చాము. ఈరోజు 8th వార్డులోనే 168 పెన్షన్స్ ఉన్నాయి, అన్నీ కలిపి. దానిలో 7,18,000 పంచడం జరుగుతుంది. అట్లాగే చిత్తూరు కార్పొరేషన్ మొత్తానికి కలిపి అన్ని పెన్షన్లు కలిపి 71,35,000 7,13,58,500 వెళ్తుంది. దీనిలో కూడా నంబరు చాలా ఉంది, 16,165 నంబర్ ఉంది. ఈ విధంగా ప్రభుత్వ పార్టీ వచ్చి ప్రామిస్ చేసిన ప్రకారం పెన్షన్స్ మాత్రం కరెక్ట్ టైంకి అందుతున్నాయి. అట్లాగే జీతాలు కూడా ఇంతకుముందు మనకి 10వ తారీఖు కూడా దాటిపోయిన సందర్భాలు ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1st, 2nd బిఫోర్ డేట్స్లోనే ఇస్తున్నారు. సో మరి ఒకసారి ఈ కార్యక్రమానికి ఆద్యం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ.